హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? వెల్కమ్ టు ద ఆడియన్స్‌తో కథలు యూట్యూబ్ ఛానల్. నేను చెప్పే స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్‌తో కథలు యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఈరోజు మనం చెప్పుకునే కథలోకి వెళ్తే, అమ్మా ఇంకెన్ని రోజులమ్మా నువ్వు ఇలా కష్టపడతావు? నేనెవరి కోసం కష్టపడుతున్నానే? మన కోసమే కదా! అదే అమ్మా, ఇంకెన్ని రోజులు ఇలా ఈ కుటుంబాన్ని నడిపించడానికి ఇలా కష్టపడుతూనే ఉంటావు? ఇంకెన్ని రోజులులే అమ్మా, అన్నయ్యకి ఉద్యోగం వచ్చే వరకే కదా. వాడా ఉద్యోగం చేస్తాడా అసలు వాడు? సరేలే, నీకు పెళ్ళయ్యే వరకు చేస్తాను, ఆ తర్వాత వాడే కష్టపడతాడు. నువ్వు ఇలా ఈ వంటింట్లో పిండి వంటలు చేసి వాటిని ప్యాక్ చేసి షాప్స్కి వేస్తావు. ఆ వచ్చిన డబ్బులతో ఈ కుటుంబాన్ని నడిపిస్తావు. కుటుంబ బాధ్యత అంతా నువ్వే చూసుకుంటున్నావు. సరే కానీ నాకు కొంచెం సాయం చేయి అంటూ వాళ్ళమ్మ లక్ష్మి గారు సిరికి చెబుతారు. చేస్తానులే అని సిరి వాళ్ళ అమ్మకు పిండి వంటలు ప్యాక్ చేయడంలో సాయం చేస్తుంది. అంతలో సిరి అన్నయ్య శేఖర్ అక్కడికి వచ్చి, అమ్మా అమ్మా నాకు కొంచెం డబ్బులు కావాలి. ఎంత కావాలిరా? ఒక 500 కావాలమ్మా. సరే అని లక్ష్మి గారు శేఖర్కి ఇస్తారు. శేఖర్ ఆ డబ్బు తీసుకుని బయటికి వెళ్తాడు. అమ్మా, నువ్వు మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా అమ్మా? వాడు డబ్బు అడగగానే ఎంత కావాలని అడుగుతావేంటి? ఎందుకు కావాలి? ఆ డబ్బు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు అని అడగాలి కానీ. సరేలే అడుగుతాను. ఇప్పుడు ఎందుకు? వాడేదో జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు కదా, దానికోసమే అడుగుంటాడులే అని లక్ష్మి గారు అంటారు సిరితో. ఇంతలో లక్ష్మి కాఫీ అని బయట నుంచి పిలుస్తారు ఆనందరావు గారు. తెస్తున్నానండి అంటూ లక్ష్మి గారు కాఫీ పెట్టి పెట్టి సిరి, ఇదిగో మీ నాన్నకు కాఫీ ఇచ్చిరా అని లక్ష్మి గారు సిరికి కాఫీ కప్పు ఇస్తారు. అలాగే అని సిరి హాల్లో కూర్చున్న తన తండ్రికి దగ్గరికి వచ్చి, నాన్న కాఫీ తీసుకోండి అని ఆనందరావు గారికి ఇస్తుంది. ఆనందరావు గారు కాఫీ తాగుతూ వెళ్ళబోతున్న సిరిని ఆపి, సిరి, ఈ సంవత్సరంతో నీ ఇంటర్మీడియట్ అయిపోతుందిగా, మరి ఏం చేస్తావు? మీ అన్నయ్యలా ఇంజనీరింగ్ చదువుతావా? లేదా ఇంకేమైనా చదువుతావా? లేదు నాన్న, నేను డిగ్రీ చదువుతాను. చదవాలి. మీ నాన్న ఆ రోజుల్లోనే ఎంకామ్ చదివాడు. ఈ ఆనందరావు ఎంకామ్ కూతురు కనీసం డిగ్రీ అయినా కంప్లీట్ చేయకపోతే ఎలా? సరేలే వెళ్ళు అంటారు ఆనందరావు గారు. సిరి లోపలికి మరలా వచ్చి వాళ్ళ అమ్మకు పనిలో సాయం చేస్తుంది. లక్ష్మి గారు, అమ్మ సిరి, నీ ఇంటర్ అయిపోయిందిగా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. మరి ఆ తర్వాత ఏం చేస్తావు? ఏదో కాలేజ్లో జాయిన్ అవ్వాలి కదా. మీ ఫ్రెండ్స్ ఏ కాలేజ్లో జాయిన్ అవుతారో తెలుసుకో. నువ్వు ఆ కాలేజ్లో జాయిన్ అవుదువు కానీ. వద్దమ్మా, నేను ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అదేమిటమ్మా, మీ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర, నువ్వు వేరే కాలేజ్లోనా? పర్వాలేదమ్మా, ఫ్రెండ్స్దేముంది, మనం ఉన్నదాన్ని బట్టే కదా మనతో వాళ్ళు కూడా ఉంటారు. ఒక వారం రోజులు వెళ్తే వాళ్ళే ఫ్రెండ్స్ అయిపోతారు. అది కాదమ్మా, వద్దమ్మా, మా చిన్నప్పటి నుంచి ఈ కుటుంబ బాధ్యతని భుజాల మీద మోస్తున్నావు. నాకేం కావాలన్నా చూసుకుంటున్నావు. అన్నీకి ఏం కావాలన్నా నువ్వే చూసుకుంటున్నావు. నేను ఇంకా నీకు భారం కావాలనుకోవడం లేదు. అమ్మా సిరి, నాకు తెలుసమ్మా, నువ్వు నాన్నని ఉద్యోగానికి వెళ్ళమని చెప్పలేవు. అలాగే ఈ బాధ్యత నుండి కూడా నువ్వు తప్పుకోవాలనుకోవడం లేదు. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఆయన్ని ఉద్యోగానికి వెళ్ళమని చెప్పేలా ఉన్నా ఆయన వెళ్ళే స్థితిలో లేరు. లక్ష్మి గారు కళ్ళంటా నీళ్ళు తెచ్చుకుంటారు. మీ నాన్న చాలా మంచివారే సిరి. ఆయన ఈ కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఉద్యోగ ప్రయత్నాలు ఆయన చేశారు. కానీ ఆయన స్థాయికి తగినవి కాదని వదిలేశారు. స్థాయి అంటే ఏంటమ్మా? ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? అసలు మన కుటుంబం ఎలా గడుస్తుందో ఆయనకు అసలు పడుతుందా? ఇల్లు ఎలా గడుస్తుంది? ఏం జరుగుతుంది? ఆయన పట్టించుకుంటున్నారా అసలు? ఎంతసేపు
ఆ న్యూస్ పేపర్ పట్టుకొని అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, వాళ్ళు ఎలా చేస్తే బాగుండు, లేకపోతే నేనుంటే అలా చేసేవాడిని అని వాళ్ళతోటూ పక్కింటి వాళ్ళతోనూ లేకపోతే దారిన పోయే వాళ్ళతోటో ముచ్చట్లు చెప్పడం తప్ప అని సిరి అమ్మ సిరి, ఆయన ఏది కావాలని చేయరమ్మా. చేశారని నేను అననమ్మా అని సిరి అంటుంది. సరే కానీ ఈ ప్యాకింగ్ అయిపోయింది, బ్యాగుల్లో సర్దేస్తాను, నువ్వు షాప్కి వెళ్ళడానికి టైం అయిందిగా అని సిరి తను ప్యాక్ చేసిన పిండి వంటలను బ్యాగుల్లో సర్దుతుంది. కొంచెం సేపు తర్వాత లక్ష్మి గారు బ్యాగులు తీసుకొని బయటకు వచ్చి, ఏమండి నేను బయటకు వెళ్తాను, నేను ఇవి షాపుకి తీసుకొని ఇచ్చేసి వస్తాను అని చెబుతారు. అలాగే లక్ష్మి వెళ్ళిరా అని అంటారు ఆనందరావు గారు. చెప్పడం మర్చిపోయాను లక్ష్మి, ఇవాళ హెడ్లైన్స్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళిరా. సరేనండి అని లక్ష్మి గారు షాపులకి తను పిండి వంటలు ఇచ్చి రావడానికి వెళ్తుంది. ఒరే శేఖర్, ఏంట్రా ఇంత లేటు, నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం తెలుసా. వచ్చేసాను కదరా, సినిమా టికెట్స్ దొరికాయా. దొరికాయిరా, కానీ బ్లాక్లో. అయినా మన హీరో సినిమాని ఫస్ట్ డే చూడడానికి ఎంత పెట్టి కొన్నా తప్పులేదు కదరా. అవునరా, మన హీరో గ్రేట్, ఆయన జీవితాన్ని ఆయన జనాల్ని చాలా ఇన్స్పైర్ చేసే సినిమాలు తీస్తారు. ఆయన సినిమాలో లాగానే నేను కూడా ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాను, కానీ దానికి పెట్టుబడి కావాలి కదరా. అవును, దానికోసమే చూస్తున్నానురా. నేను నీ క్వాలిఫికేషన్స్కి ఏ కంపెనీలోనే మంచి జాబ్ వస్తుంది కదరా. ఆ జాబ్ చేసి నీ బిజినెస్ కావాల్సిన అమౌంట్ కూడబెట్టిన వెంటనే ఆ జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేయి. జాబ్ అంటే 1-2 ఇంటర్వ్యూస్కి వెళ్ళానురా, కానీ వాళ్ళు చాలా తక్కువ అమౌంట్ ఆఫర్ చేస్తున్నారు. నేను బిజినెస్కి పెట్టుబడి కూర్చాలంటే కనీసం నెలకు ₹1,00,000 జీతం వస్తే 6 నెలల్లో జాబ్ చేస్తే చాలు. అదేంట్రా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా లక్షల్లో జీతం ఎవరిస్తారా. సరేరా, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, పదండి టైం అవుతుంది సినిమాకి అని శేఖర్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి సినిమా చూడడానికి వెళ్తాడు. తన ఫ్రెండ్స్ని తీసుకుని హాల్లోకి వెళ్తాడు శేఖర్. అలా ఆ కుటుంబం అంతా లక్ష్మి గారి సంపాదన మీదే నడుస్తుంది. లక్ష్మి గారు మంచివారు, కానీ భర్త అంటే గౌరవం, అలాగే ఆయనకు ఎదురు మాట్లాడరు. శేఖర్ వాస్తవాల్లో కాకుండా ఊహల్లో జీవిస్తూ ఉంటాడు. ఆనందరావు గారు అయితే ఆయన చుట్టూ ఉన్న సొసైటీలో ఏం జరుగుతుందని తెలుసుకోవడంలో ఆయన ఆనందాన్ని వెతుక్కున్నారు. అలా కొన్ని రోజుల తర్వాత సిరి డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుతుంది. కాలేజ్ జాయిన్ అయిన సిరికి ఉమా అనే ఒక మంచి అమ్మాయి ఫ్రెండ్గా పరిచయం అవుతుంది. అలాగే సిరి కాలేజ్కి వెళ్ళి చదువుకోవడమే కాకుండా లక్ష్మి గారికి కూడా ఆమె పనిలో సాయం చేస్తూ ఉంటుంది. శేఖర్ జాబ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, కానీ ఏ జాబ్కి తను వెళ్ళడు. ఒకవేళ జాబ్కి తను సెలెక్ట్ అయినా తన స్థాయికి తగ్గట్టుగా లేదని శేఖర్ కూడా జాబ్ వద్దని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈరోజైనా అలా ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన శేఖర్ను, ఈరోజైనా జాబ్ వచ్చిందా అని ఇంటికి వచ్చిన శేఖర్ని అడుగుతారు వాళ్ళ నాన్న. లేదు నాన్న, ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారా. వాళ్ళు జాబ్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందిరా, ఏంటో ఈ బుర్రలేని మనుషులు అని ఆనందరావు గారు అంటారు. సరే, నువ్వు వెళ్ళి చేతులు కడుక్కొని రా శేఖర్, భోజనం చేద్దువుగాని అని లక్ష్మి గారు అంటారు. లక్ష్మి గారు అందరికీ భోజనం వడ్డిస్తారు, కానీ ఆవిడకి అప్పుడప్పుడు ఆమెకి దగ్గు వస్తుంది. లక్ష్మి, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చుగా, ఈ మధ్యన నీకు ఎక్కువగా దగ్గు వస్తుంది. ఇది చిన్న దగ్గేనండి, ఏదో పైత్యం చేసి వస్తుంది, తగ్గిపోతుందిలేండి. అదేమిటమ్మా అలా అంటావు, దగ్గు చాలా ఎక్కువగా వస్తుంది, మనం రేపు హాస్పిటల్కి వెళ్దాం అంటుంది సిరి. అదేమీ వద్దులే అని లక్ష్మి గారు ఆ విషయం
దాటివేసి ముందు అందరూ భోజనం చేయండి అంటారు కావాలని. ఇంకా అందరూ భోజనం చేసి నిద్రపోతారు. లక్ష్మి గారు అంతకుముందే హాస్పిటల్లో చూపించుకుంటారు. దగ్గుతో బాగా ఇబ్బంది పడడం వల్ల తను హాస్పిటల్కి చూపించుకోవడానికి వెళ్తారు లక్ష్మి గారు. హాస్పిటల్లో చూసిన డాక్టర్ లక్ష్మి గారికి టీబీ చాలా కావాల్సిన టెస్టులు చేసి టీబీ ఉందని మందులు జీవితాంతం వాడాలని చెబుతారు. మందులు వాడితే ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదని కూడా చెబుతారు. లక్ష్మి గారు మందుల షాపుకి వెళ్ళి మందులకి ఎంత అవుతుందని కనుక్కుంటారు. మందుల షాప్ ఆయన 3,000 వరకు ఖర్చు అవుతుందని చెబుతారు. దాంతో లక్ష్మి గారు తన దగ్గర ఉన్న డబ్బులు లెక్క పెడతారు. కానీ అవి సరిపోవు. ఈ డబ్బులు అన్నీ నా మందులకే సరిపోతున్నాయి, ఇక కుటుంబం ఎలా గడుస్తుంది అని ఆవిడ ఆ మందులు వద్దులే బాబు అని మందులు తీసుకోకుండానే ఇంటికి వచ్చేస్తారు. ఆ విషయం లక్ష్మి గారి ఇంట్లో ఎవరికీ చెప్పరు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అలా ఒకరోజు షాప్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోతారు లక్ష్మి గారు. అప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్న సిరి ఉమాతో కలిసి నడిచి వస్తుంది. అక్కడ చుట్టూ జనం చేరడం కళ్ళు తిరిగి పడిపోయిన లక్ష్మి గారి చుట్టూ జనం చేరడంతో ఏమైందా అనేసి చూడడానికి వస్తుంది సిరి. అక్కడ చూసిన సిరికి వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయి ఉండడం కనిపిస్తుంది. అమ్మ ఏమైందమ్మా నీకు అని కంగారు పడుతూ ఉంటుంది సిరి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఆవిడ ఏమైందో తెలియదమ్మా, సడన్గా కింద పడిపోయారని చెబుతూ ఉంటారు. వెంటనే లక్ష్మి గారిని సిరి హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. సిరి అమ్మను డాక్టర్ గారు వచ్చి సిరి డాక్టర్ గారిని చూసి, డాక్టర్ గారు మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది, కొంచెం చెక్ చేయండి అని చెబుతుంది. అలాగే అని డాక్టర్ గారు చెక్ చేసి కొన్ని టెస్టులు రాసి ఇంజెక్షన్ చేస్తారు. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు నీతో ఒకసారి మాట్లాడాలి, ఇలా రా అమ్మ అని పిలుస్తారు. డాక్టర్ గారు ఏమైంది డాక్టర్ గారు మా అమ్మకి అని అడుగుతుంది సిరి. మీ అమ్మగారికి టీబీ ఉందమ్మా, నేను ఇంతకుముందే ఆవిడకి చెప్పాను తప్పకుండా మందులు వాడానని, లేకపోతే ఆరోగ్యం పాడవుతుందని. ఆవిడ పట్టించుకున్నట్లు లేదు అని అంటారు డాక్టర్ గారు. ఆ విషయం విన్న సిరి చాలా షాక్ అవుతుంది, ఏడుస్తుంది కూడా. లేకపోతే ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ గారు మా అమ్మకి అని అడుగుతుంది సిరి. ఇంతకు ముందు కంటే ఆవిడ ఆరోగ్యం పరిస్థితి చాలా బాగా పాడైపోయింది. మందులు వాడి ఉంటే ఇంత దారుణంగా ఉండేది కాదు అని అంటారు డాక్టర్. మందులకి ఎంత అవుతుంది డాక్టర్ అని అడుగుతుంది సిరి. ప్రతి నెల ఒక 3,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ గారు చెప్తారు. సరే అని సిరి లక్ష్మి గారి దగ్గరికి వస్తుంది. లక్ష్మి గారు స్పృహలో వచ్చేటప్పటికి సిరి లక్ష్మి గారి పక్కనే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక తన తల్లికి బాగోలేదని తెలుసుకున్న సిరి తర్వాత ఏం చేస్తోంది, ఎలా తన తల్లిని కాపాడుకుంటుందో తర్వాత భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.